హలో ఆల్, దిస్ ఇస్ శాంతి తేజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యా గాయ్స్, ఇదైతే సంక్రాంతి వ్లాగ్ అండ్ 3 days వ్లాగ్ కూడా కలిపి అయితే పోస్ట్ చేస్తున్నాను. మిస్ కాకుండా అయితే చూడండి. మీ అందరికీ తెలుసు కదా, సంక్రాంతి కోసం మేమైతే 10 days ముందే వచ్చేసామని. ఎందుకంటే టికెట్స్ రేట్ 2 high ఉంటాయి కదా. ఇంక మా హస్బెండ్ అయితే అండ్ ముందు రోజే 2 days ముందు వచ్చారన్నమాట. సో మా ఇంటికి అయితే భోగి ముందు రోజే వచ్చేసారు. అండ్ ఇంకా ఆ రోజే వేసేయాలి ముగ్గులు అని అనుకున్నా, బట్ అవ్వలేదు హకీతో. సో ఇంకా భోగి రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇలా వేసేస్తాను. సో నేను వేసేది ఇయర్కి ఒక్కసారి అన్నమాట మా ఇంట్లో, దట్టు సంక్రాంతికి అయితే అసలు మిస్ అవ్వకుండా వేస్తాను. అండ్ ఈ కలర్స్ వేయడం అవి కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నాకైతే ఈ ముగ్గు పెట్టాలని అనిపించింది. సో నేను ఇదైతే పెట్టేసా. అండ్ దీనికి అకి లేచేలోపు కలర్స్ వేసేయడమే మెయిన్ టాస్క్. సో అకి వస్తే తెలుసు కదా, చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పెట్టేస్తారో వేయనివారు. అండ్ ఈ చిన్న పాము కూడా వేస్తాను. ఇది కూడా వేయడం నాకు చాలా ఇష్టం. అండ్ 1 yearకి ఒకసారి వేసిన పోత చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇంకా చెల్లి ఇక్కడే ఉంది, ఈవినింగ్ వెళ్ళిపోతుంది. సో మేమైతే కలర్స్ వేసేస్తున్నాం. అండ్ ఒక్కొక్క ఫ్లవర్కి డిఫరెంట్గా కలర్స్ వేయాలనుకున్నా. అండ్ నేను ప్రతి ఇయర్ కూడా చిన్న భోగి మంట అయితే ఇంటి దగ్గరే వేస్తాను. అండ్ ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం చిన్నగా వేసా, లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్దగానే వేసాం. అప్పుడు పైన పాదు లేదు, సొరకాయ పాదు ఉంది. సో దానికోసమే కొంచెం వేడి తగులుద్ది కదా అని చెప్పేసి ఇటు సైడ్కి వేస్తున్నా. అందుకనే కొంచెం చిన్నగా వేసాను అనమాట. ఫైనల్గా కలర్స్ అయితే ఇలా వేసేసాం. సో ఇది ఏ ముగ్గు మీకు ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇంక మేమైతే రెడీ అయ్యి వచ్చేసేయాలన్నమాట. ఇంకా చాలా టైం అయిపోతుంది ఇంకప్పటికే అని. సో నేనైతే మా హస్బెండ్ వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు నేను డెకరేట్ చేసేసా. దేవుడి దగ్గర మొత్తం అంతా కూడా అరేంజ్ చేసి పెట్టేశాను. అండ్ సోమవారం వచ్చింది కదా భోగి, మా హస్బెండ్కి వారం అనమాట. సో దానికోసమే అండ్ ఇంక దండం అయితే పెట్టేసుకున్నాం. నేను కొంచెం ప్రసాదం పెట్టాను. మేము ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాం. హస్బెండ్కి చెప్తున్నా, మీకు ఇక్కడ అన్నీ రెడీగానే పెట్టేసా, చేసేసుకోండి అని చెప్పి. అక్కికి చాలా ఇష్టం దండం పెట్టుకోకి అంటే వెంటనే పెట్టుకుంటాడు. సో మేము ఇంకా మా హస్బెండ్తో ఆశీర్వాదం కూడా తీసేసుకొని ఇంకా మేమిద్దరం కూడా అండ్ ఇంకా భోగి మంట వెలిగించాలి. సో ఇంకా వెలిగించేస్తున్నాం అన్నమాట. సో చిన్నగా ఇలా వేసేసామన్నమాట. ఇంకా అక్కి అయితే టార్గెట్ అగ్గిపెట్టికి వేసేసాడు, చూస్తున్నాడు. సో మనం ఎలా చేయాలి, ఎలా పాటు చేయాలన్నదే కదా మెయిన్ దట్ మనవాడికి. ఇంకా దండం పెట్టుకుంటాడు ఎప్పుడు అగ్గి చూసినా. ఎస్, మేము ఇంకా దండం పెట్టేసుకున్నాం. కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి చూసాము. అగ్గి కొంచెం సపోర్ట్ చేయలేదు అండ్ కొన్ని అయితే తీసుకున్నాం. అండ్ పిడికల దండ వేస్తాం కదా భోగిలో, ఎప్పుడు నా చిన్నప్పుడు వేసాను నేను. అండ్ తర్వాత అయితే లాస్ట్ ఇయర్ అక్కితో పాటు నేనే వేపించా అప్పుడు. అండ్ ఇప్పుడు కొంచెం అప్పుడు చిన్న దండ, ఇప్పుడైతే చాలా పెద్ద దండ వేసాము, అగ్గి గుచ్చాము ఇది. సో అగ్గి వేసేసాడు. బట్ టార్గెట్ మొత్తం అగ్గిపెట్ట మీదే ఉంది. ఎస్, ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసాం. భోగి వీడియో అయితే ఇది గైస్. సో చూసిండాడు అల్లరి అండ్ లాగేస్తున్నాడు అక్కడ చిప్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా అగ్గిపెట్టించి కవర్ చేసా. ఇంకా ముగ్గులు దొక్కేయడమే కదా టాస్క్. ఇంకా హరిదాస్ గారు అయితే వచ్చారు, ఇంకా ప్రతి ఇయర్ వస్తారు కదా. అండ్ ఇంకా ఈయన అయితే నడిచే వస్తారు ఇప్పటికీ, ఇంకా బైక్తో వచ్చి అలా ఏముండదు, ప్రతి ఇంటికి కూడా నడిచే వస్తారు. ఇంకా అక్కి అయితే ఇంక పాడు చేయడమే టాస్క్. నేనైతే పిడికబొట్టు ఉంటుంది కదా అది పెట్టేసుకున్నా. ఇంక ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ గైస్. యాక్చువల్గా ట్యూస్డే చాలామంది నాన్ వెజ్ ఏం తిన్నారు, కనుమ రోజే తింటారు. బట్ కనుమ రోజు హస్బెండ్కి అండ్ వారం అన్నమాట, బుధవారం కదా. సో అందుకని చెప్పేసి నేను ముందు రోజే ఇలా ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ డే వేసేసేది మొత్తం, మళ్ళీ మా హస్బెండ్ తినరు కదా అని. సో ఈరోజే ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట. అండ్ ఇదైతే కోడి కూర, ఇది చిల్లిగారె. ఎస్, ఇంకా గారెలు వేయడం కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. అండ్ హైదరాబాద్లో ఒకసారి వేసా కానీ అది కొంచెం ఫ్లాప్ అయ్యింది. సో నేను అందుకే మీకు అది వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఇక్కడైతే అమ్మ పిండి రుబ్బింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ నేనైతే చికెన్ ఫ్రై చేసా అండ్ కోడికూర అండ్ చికెన్ కర్రీ అండ్ గారెలు చేశాను. అండ్ ఇవి బజ్జీలు వేసా అండ్ బిర్యానీ చేశాను. ఇదైతే రైతా అండ్ ఆనియన్స్
ఇంక ఇవైతే ప్లేట్లో ఇంక అన్నీ కలిపి పెట్టేసుకుని తినేయడమే. అండ్ ఇవైతే స్నాక్స్ టైప్లో తిన్నాము. ఇంకైతే అమ్మమ్మ సున్నుండలు చేస్తాను. ఇదైతే సున్నుండలు నాకు చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే కనుమ రోజు మేము ఇంకా ముందు రోజే కానిచ్చేసాం మేమైతే. ఇంకా అనుకోకుండా అన్నయ్య వాళ్ళు సడన్ విజిట్ చేశారు ఇంటికి. రావులపాలెం దగ్గరలోంచి వచ్చారు అన్నయ్య వాళ్ళు. సో ఇంకా పేరుపాలెం బీచ్కి వెళ్దామని అన్నారని చెప్పి మేము ఇంకా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఎలా ఉంది అంటే ఒక సిటీ అయిపోయింది ఊరు మొత్తం. ఇంకా రోడ్డు ఇంకా అసలు ఖాళీ లేదు. సో మనం ఎక్కడికి వెళ్ళినా చిన్న మించుగా వెళ్ళాలి కదా. సో అన్నీ టీఎస్ కార్సే ఉన్నాయి మొత్తం అంతా. చాలా రష్గా కూడా ఉంది దారి మొత్తం. చూడండి మీరు కూడా. ఇక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయి. కార్లు చూసారా, పార్కింగ్ అసలు వేరే లెవెల్ ఉంది ఇక్కడంతా కూడా. సో మేమేం లోపలికి వెళ్ళలేదు. నాకు కోడి పందాలు చూడడం అంత ఇంట్రెస్ట్ ఏం కాదు. సో ఎక్కువ జెంట్స్ ఉంటారు కదా, మా హస్బెండ్ వాళ్ళు వెళ్తారు. సో ఇంక నేనైతే వెళ్ళాల. బట్ వన్ డే ఒకసారి వెళ్ళాగైతే చూడాలి. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేయాలి. సో నేను ఎప్పుడు చూడలేదు కోడి పందాలు ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు. జస్ట్ రీల్స్లో చూడడం మాత్రమే. అండ్ ఇంకా మేమైతే నరసాపురం మీదుగా వెళ్తున్నాం. మీకు తెలుసు కదా, నరసాపురం సైడ్ కూడా చాలా బాగా ఈ తీర్థం అయితే చాలా బాగా జరుగుతుంది. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది మిస్ అవ్వలేదు. మేము అప్పుడైతే జస్ట్ బయట నుంచి చూసేసాం. ఇంకా కార్ పార్కింగ్ అది అవ్వదు అన్నట్టుగా ఇంకా. సో మెయిన్ అయితే మనం పేరుపాలెం అయితే వచ్చేసాం ఇక్కడికి. సో అనే వాళ్ళకి అక్కడ దగ్గరలో అయితే ఏం బీచెస్ ఉండవు. సో ఇక్కడికి రావాల్సిందే. అండ్ మాకు దగ్గరలో అయితే అంతర్వేది ఉంటుంది. సో ఈ పేరుపాలెం చాలా డిఫరెంట్ స్పెషల్గా ఉంటుంది. అన్నిటితో పోల్చుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా మినీ గోవా అంటారు దీన్ని. మేమైతే వచ్చేసాం. చూస్తే ఇక్కడ అన్ని టీఎస్ కార్సే ఉన్నాయి. ఇంకా భీమవరానికి దగ్గర ఇది బీచ్. సో అక్కడి నుంచి చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇటు. మేమైతే ఒక ప్లేస్లో కార్ పార్క్ చేసేసి లోపలికి అయితే దిగిపోయాం. అండ్ ఇక్కడ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాగాలేదు కానీ బట్ ఈసారి అయితే కార్స్తో మాత్రం వస్తే భలే అనిపించింది చూడడానికి మొత్తం అంతా వ్యూ కూడా. సో ఇంకా వదిన అక్క వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళాం కదా. సో అక్కడ చాలామంది అయితే ఉన్నారు. అందరూ కూడా ఎక్కువ టీఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంకా అన్నయ్య అందరినీ పరిచయం చేసుకున్నారు అనమాట కొంచెం మందిని. సో మాకు బీచ్ ఉండదు కదండి, ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెప్పారంట చాలామంది. సో ఇంకా మేము కూడా చాలాసేపు అయితే ఉన్నాం అక్కడ. ఒక 2 hours అలానే ఉన్నాం. ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అక్క అసలు రియాక్షన్ ఏంటో చూద్దామని చెప్పేసి చూశాను. బట్ మీరే చూడండి రియాక్షన్. సో ఇంకా మళ్ళీ దింపలేదు నేను, ఏడిస్తాడు ఎందుకులే అని చెప్పి. చూశారు కదా, ఇంకా వదిన అండ్ పిల్లలు కూడా అల్లుళ్ళు నాకిద్దరు. సో అక్క అండ్ సాన్వి కూడా అండ్ పెద్దమ్మ మేము వెళ్ళామన్నమాట. ఇంకా సో చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది అక్కడ, పీస్ఫుల్గా అనిపించింది మొత్తం అంతా. అండ్ చాలా స్టాల్స్ కూడా ఉంటాయి, మనం తినడానికి కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో నేనైతే కొంచెం రీల్స్కి చూశాను. బట్ నాకైతే వాటర్లోకి వెళ్ళడం చాలా భయం. చిన్నప్పటి నుంచి కూడా చాలా భయం నాకు బీచ్ అంటే, ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు లోపలికి ఏం వెళ్ళలేదు. సో మా బుడ్డోడు చూడండి, అల్లడేడు అసలు ఈడిక్కడే తీసేస్తున్నాడు మొత్తం.
అండ్ వీడైతే చిన్నల్లుడు. సో ఒకసారి వదిలేండి వదిన అలా నడుస్తాడో చూద్దామంటే వాడు అసలు ఏం భయపడలా. అక్కిగడైతే భయపడ్డాడు కానీ చిన్నగా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసాడు బయటికి. అండ్ ఎంత క్యూట్గా నడుస్తున్నాడో చూడండి. ఇంకా సాన్వి అయితే రీల్స్ చేసింది, క్యూట్గా డ్యాన్స్ చేసింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన కన్నా ఈసారి స్పెషల్గా అనిపించింది. నాకు ఎందుకో తెలియదు, చాలా బాగుంది, బాగా అనిపించింది జర్నీ మొత్తం. కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువే అయ్యింది వెళ్ళినప్పుడు. ఇంక మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా టైం చాలానే అయ్యింది, నైట్ కూడా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా కనుమ రోజు అయితే ప్రబల తీర్థానికి చాలా బాగా జరుగుతాయి, ఫేమస్ సిటీస్ ఉన్నాయి. అండ్ మామిడి కుదురు నేనైతే ఎప్పుడూ వెళ్తా, జగ్గంతో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా బాగా జరుగుతాయి. మా హస్బెండ్ని తీసుకువెళ్ళమంటే నాకు వీడియోస్ పంపించి చూసేయి అన్నారు. సో మీరు కూడా చూడండి. సో నేను అయితే ప్రబల తీర్థం కూడా మిస్ అయ్యా ఈసారి. ఇంకా కనుమ రోజు అయితే అంతా ప్యూర్ వెజ్ అన్నమాట. ఇది ముక్కనుమ రోజు. ఇంకా ఫిష్ కర్రీ అండ్ నేను ఫ్రై కూడా చేశాను కొంచెం లైట్గా. అండ్ ఆ రోజే హరిదాస్ గారు వచ్చారు. ఇంక ఇవన్నీ ఇచ్చి ఆయనకి అండ్ దేవునిలో అయితే తీసుకున్నాము. శ్రీరామచంద్రునికి తోడై నేడై నిండై ఎంతై ఉండి ఆ పరంధాముడు ఆ శ్రీరామచంద్రుడు మీ ఇంటి వద్ద కులమై ఉండి మీ పిల్ల పాపలతో జయం కావాలి తెల్ల తండ్రి. మా హరిదాస్ గారు అయితే ఓల్డ్ పద్ధతి ఫాలో అవుతూ నడుచుకుంటూనే వస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకెట్టకెళ్ళకి ఇంట్లోంచి బయటకి అయితే తీసుకెళ్లారు మా హస్బెండ్. అండ్ మేమైతే శివకోడి వచ్చాము తీర్థం చూడడానికి. కొలంబస్ అండ్ జాయింట్ వీల్ నాకు చాలా ఇష్టం అండ్ చూడడానికి ఇష్టం. నేను ఏమి ఎక్కాలి అది ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకోను, కొంచెం భయం నాకు చూడడం అంటే మాత్రం చాలా ఇష్టం. వాళ్ళ ఫీల్ని నేను ఇక్కడి నుంచి ఫీల్ అవుతాను. ఆ ఎడ్జ్లో ఆ ఫీలే వేరే ఉంటుంది. చూస్తే లాస్ట్ 3 days కన్నా లేడీస్ అయితే ఎక్కువ వచ్చారు. ఐ మీన్ జెంట్స్ అందరూ ఆ రోజే తీసుకెళ్లారు అనుకుంటా అందరు ఫ్యామిలీస్ని. సో నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే కనిపించారు. సో నన్ను కొంచెం మంది చూడలేదు, నేను చూసేవాళ్ళని. అండ్ మేము నెక్స్ట్ ఇంకా శివకోడి చూసుకొని అక్కడి నుంచి నరసాపురం కూడా ఇంకా ఆ రోజే వెళ్ళొచ్చేసాం. సో అక్కడికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నేను అందుకే ఏం వీడియోస్ తీయలేదు. అండ్ వ్లాగ్ అయితే ఇది గాయస్, ఏమన్నా మిస్ అయితే సారీ. సో ఈ సంక్రాంతికి ఫైనల్గా నేనైతే మోస్ట్లీ ఎల్లమంజిల్ మిస్ అయ్యాను, ప్రబల తీర్థం మిస్ అయ్యా. సో నాలానే మీరేం మిస్ అయ్యారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.